మనకి మహిమ కలుగాక. దేవుని యొక్క లేఖనము మనందరి గురించి ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, జీవితంలో అనేకమైన భారాలతోటి, అనేకమైన ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నారు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, ఆ భారము ఏ భారమైనా సరే, కుటుంబం అనే భారమా, ఆర్థిక ఇబ్బంది అనే భారమా, అనారోగ్యం అనే భారమా, కుటుంబంలో సమాధానం లేని భారమా, కుటుంబంలో ఐక్యత లేని భారమా, కుటుంబంలో కలిసి రాకుండా ఉండే భారమా, ఏ భారమైనా సరే ఆయన మీద మోపు, ఆయనకు అప్పచెప్పు. ఆయనకి ఎప్పుడైతే నువ్వు అప్పచెప్తావో నీ జీవితంలో సమాధానం కలుగుతుంది, నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది, నీ జీవితంలో ఆనందము కలుగుతుంది. ఆ భారాలన్నీ తొలగించటానికే ఆయన నిన్ను ఆదుకుంటానని సెలవిస్తున్నాడు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడా, ఏ భారమైనా సరే ఆయన మీద మోపు.